రంగుల కళని అంతే కలర్ఫుల్గా స్క్రీన్ మీదకి ఎక్కించిన వ్యక్తి గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. వైలెన్స్ని మరింత వైలెంట్గా కూడా తెరపైన చూపించి దానితో క్లాప్స్ కొట్టించిన వ్యక్తి గురించి వాళ్ళు మనము ఇక్కడ పిలుచుకోబోతున్నాం. ఇప్పటిదాకా మీకు తెలిసిన ఆర్జీవి సినిమా డైరెక్టర్, కానీ అందరికీ తెలిసిన డైరెక్టర్ అలాంటి ఎంతోమంది డైరెక్టర్లను తయారు చేసిన ఆర్జీవి ఉన్నారు. వి రియల్లీ వెల్కమ్ గోకరాజు గంగరాజు ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి స్టూడెంట్స్, అలాగే ఫ్యాకల్టీస్ సంబంధించిన మేనేజ్మెంట్ వాళ్ళని మేము పిలుస్తున్నాము. అలాగే వీక్యూబ్ టెక్నాలజీస్ నుంచి కూడా మేము దానికి సంబంధించిన కొద్దిమంది పిలిచాము. ఎందుకంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కన్నా ఎక్కువ మీరు అడ్వాన్స్డ్ ఇంటెలిజెన్స్లో మీరు అందరూ ఉన్నారు. అలా ఇప్పటికే మాకు తెలుసు. అంతేకాకుండా ఇప్పటికే మొత్తం ప్రపంచం మొత్తం చేతిలోకి వచ్చిన తర్వాత ఇంకా పుస్తకాలు పట్టుకొని ఎందుకు తిరుగుతున్నారని ఒక బాధ ప్రతి ఒక్కరిలో ఉంది. ఆ బాధని ఇవాళ తీర్చే ప్రయత్నం చేద్దాము. వీలైతే మన ద్వారా ఈ మెసేజ్ని అటు ప్రభుత్వానికి కానివ్వండి, లేకపోతే ఈ విద్యా వ్యవస్థ కానీ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. మనం ఇప్పుడు ఒకసారి ఆర్జీవి గారిని ఒకసారి స్టేజ్ మీద పిలుద్దాము. నిజంగా ఆర్జీవి గారి గురించి మీకు ఎవరికి ఇంట్రడక్షన్ ఖచ్చితంగా అవసరం లేదు. కానీ ఈరోజు ఆర్జీవి గారి వ్యూ విన్న తర్వాత మీరు మరొకసారి ఆయన గురించి, అదే నేను చెప్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లోకి వెళ్ళి మరొకసారి మీరు సెర్చ్ చేస్తారు, గూగుల్ని మరొకసారి క్రాస్ చెక్ చేసుకుంటారు. నిజంగా ఇప్పటిదాకా నాకు తెలిసిన ఆర్జీవి, ఇప్పుడు నేను విన్న ఆర్జీవి సేమ్ అవునా కాదన్నది మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు. స్క్రీన్ మీద ఇప్పుడు ఎక్కడైతే స్టేజ్ మీద ఉన్నారో ఆయన ఆర్జీవీనే, కానీ ఆయన మాట్లాడే మాటలు మాత్రం కొత్తగా ఉంటాయని నేను ఖచ్చితంగా మీకు చెప్పగలుగుతాను. ఇవన్నిటికన్నా ముందు విద్యా వ్యవస్థ మీద యుద్ధం ప్రకటించి సమాజాన్ని బాగుపరిచే ఉద్దేశం నాకేమీ లేదు. పాయింట్ 1, నేను జనరల్గా అంత మంచిగా, అంటే ఒక వాటర్ అంతా స్టిల్గా ఉంటే దాంట్లో రాయేసి కలెక్టం అనేది నా చిన్నప్పటి నుంచి, మా అమ్మ నేర్పలేదు, బట్ నేను నేర్చుకున్నాను. సో కమింగ్ టు ద టాపిక్, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ చదువు ఎందుకు, విద్య అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఎందుకు వచ్చింది అని ఫండమెంటల్ క్వశ్చన్ అడిగితే, అఫ్కోర్స్ టు అక్వైర్ నాలెడ్జ్. అంటే మన ద గ్రేట్నెస్ అబౌట్ హ్యూమన్ రేస్, దే కెన్ కీప్ ఆన్ ట్రాన్స్ఫరింగ్ ద నాలెడ్జ్ టు ద నెక్స్ట్ జనరేషన్. అందుకని జంతువులు ఏం చేయలేవు. జంతువులు ప్రతిసారి పుట్టినప్పుడు కూడా మళ్ళీ అదే రిపీట్ చేస్తూ ఉంటాయి. మనం అడ్వాన్స్ అవడానికి కారణం అనేది విచ్ ఈస్ ద ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో అంతకుముందు కనిపెట్టిన దగ్గర నుంచి ప్రతి తరం బిల్డప్ చేస్తూ వెళ్తారు. అందుకని మనం ఆది మానవుల నుంచి ఇక్కడ వరకు వచ్చాం. బట్ దీంట్లో ఒక ఫ్లా ఏంటంటే, మన చిన్నప్పుడు, ఇప్పుడు సపోజ్ మా గ్రాండ్ ఫాదర్ నాకు ఇంజనీరింగ్ చదవమని చెప్పారు. ఇంజనీరింగ్ ఎందుకంటే ఈ పెద్ద పెద్ద కాంట్రాక్టర్ దగ్గర డబ్బులు లంచం తీసుకోవచ్చు అని చెప్పారు. అది నా మోటివేషన్, అది నాకు ఇచ్చిన మోటివేషన్ నేను చెప్పేది. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఇన్సెక్యూరిటీలోంచి రేపొద్దు నాకు ఉద్యోగం దొరకదా, లేకపోతే అందరూ నన్ను గేల్ చేస్తారా అనే భయంతో చదివించినప్పుడు ఏమవుతుందంటే, మీకు మార్కుల కోసం మార్కులు చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ ర్యాంక్ రావాలి, డిస్టింక్షన్ రావాలి అని చెప్పి చదువు ఎడ్యుకేషన్ ముఖ్య ఉద్దేశం టు బి ఎడ్యుకేటెడ్ అనేది మర్చిపోతారు మోస్ట్ ఆఫ్ ద టైం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆల్జీబ్రా ఎందుకు వాడతారో నాకు ఎంతవరకు తెలియదు. నాకు తెలిసిన వాళ్ళు ఎవరికి తెలియదు. బట్ అది చదివించాను కాబట్టి చదువుతున్నాం. ఐఎమ్ షూర్ దేస్ ఒక దానికి అవసరం ఉండదని అంటలేదు, కానీ నాకు తెలియదు అన్నా. ఎందుకంటే నాకు ఆల్జీబ్రా నేర్పించినోడు నాకు చెప్పలా ఆల్జీబ్రా ఎందుకు చదవాలని. సో మోస్ట్ ఆఫ్ ద టైం నేను గుడ్డెద్దు చేలో పడి మేసినట్టు వాళ్ళు చెప్పారు కాబట్టి సిలబస్ ఇది ఉంటుంది, ఆ కోర్సు ఉంటుంది, ఈ కోర్సు ఉంటుంది అని క్వశ్చన్ చేయకుండా చేయటం అనేది మనుషుల నైజం. ఎందుకంటే మన మనుషుల రూపంలో ఉండొచ్చు, కానీ మనం గొర్రెలు ఉంటాం. సో ఇప్పుడు ఆ పర్టికులర్ ఆస్పెక్ట్ అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇట్స్ నాట్ లైక్ ఇది కొత్తగా నేను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన తర్వాత ఐ ఫీల్ ఇట్ ఈస్ ఏ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు రీలుక్ ఎట్ ద హోల్ థింగ్. దాని అవేర్నెస్ నాకు అర్థమైంది, అది షేర్ చేసుకుందామని ఈ ఈవెంట్ పెట్టడం జరిగింది. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ 4 years కోర్స్ ఉంది. 4 years ఎందుకు ఎవరు అడగల, 4 years ఉంది అంతే. ఎవడో ఎప్పుడో ఎందుకో పెట్టాడు 4 years అని.
అప్పుడు మనం అందరం కలిసి చేస్తున్నాం. ఆ 4 years ఇప్పుడు కొంతమంది చాలా ఐక్యూ ఉన్నోళ్ళు, హార్డ్ వర్క్ చేసేవాళ్ళు, చదివేవాళ్ళు ఉంటారు. బ్యాక్ బెంచర్స్ నాలాంటి వాళ్ళు ఉంటారు. మా ఇద్దరికి కలిపి 4 years ఇటువంటి అసలు అదేనా దానికి ఏమైనా అసలు ఉందా, అసలు మీనింగ్ ఉందా? సో ఎప్పుడు ఎవరు రెడీ అయితే ఆడికి ఎగ్జామ్ పెట్టేయచ్చు కదా. నేను మొత్తం ఫైనల్గా ఎగ్జామ్ ఈజ్ ఇంపార్టెంట్. చదవడం ఆడు ఎంత ఫాస్ట్గా చదివాడు లేకపోతే ఎంత ఇంటెలిజెన్స్ ఉంది అనేది ఏ ఇద్దరు పీపుల్కి ఒకటే ఉండదు. వాళ్ళందరినీ జనరలైజ్ చేసి ఒక ఈ గొర్రెల్ని ఒక కేజీలో పెట్టినట్టు క్లాస్ రూమ్లో పెట్టి చదివి దాంట్లో ఉంది. అఫ్కోర్స్ లాట్ ఆఫ్ డెవలప్మెంట్స్ నేను కాదని అంటలేదు. బట్ ఐ థింక్ ఏ ఈజ్ గోయింగ్ టు డిస్రప్ట్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ వీ నో. సో ఇప్పుడు జనరల్ ఎడ్యుకేషన్ అనేది మీరు కోర్సెస్లో వస్తుంది. కానీ కస్టమైజ్ ఎడ్యుకేషన్ అంటే పర్సనలైజ్ ఎడ్యుకేషన్. ఈచ్ పర్సన్కి ఏం ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు నా సివిల్ ఇంజనీరింగ్ చదివినప్పుడు నాకు ఐ మైట్ లైక్ ఫ్లూయిడ్ మెకానిక్స్ ఆర్ సంథింగ్. దాని మీద నేను ఎక్స్పర్టైజ్ కాకుండా అన్నీ నేర్చుకోవాలి అని నన్ను ఎదగనీయకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కోర్స్ ఉంది కదా అని చేయనిస్తే దానికి మీనింగ్ ఏంటి? సెకండ్ పాయింట్, ఇప్పుడు మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్లో ఉన్నాం మనందరం. అన్నీ బట్టి కొట్టాలి, ఎగ్జామ్ ఇచ్చినప్పుడు అన్నీ రాయాలి, గుర్తుంచుకోవాలి, రాత్రి పగళ్ళు చదివేసి. ఇప్పుడు చాట్ జీపీటీలో నాకు అంటే నా బ్రెయిన్ నా మైండ్లో ఉండటానికి నా ఫోన్లో ఉండటానికి ఏంటి తేడా ఏంటి అసలు? అప్పుడు మెమరీ బేస్డ్ ఎడ్యుకేషన్ అనేది మోస్ట్ మీనింగ్లెస్ ఇష్యూ అయిపోయింది. ఇప్పుడు ఎనీ అడ్వాన్స్మెంట్ ఇన్ టెక్నాలజీ ఈజ్ అబౌట్ టేకింగ్ యూ ఫార్వర్డ్. అంటే మీ టైం సేవ్ చేయడానికి, మీ ఎఫర్ట్ సేవ్ చేయడానికి ఒక్కటే దాని ముఖ్యమైన ఉద్దేశం. సో అప్పుడు దాన్ని ఇమ్మీడియట్గా ఎంకరేజ్ చేయకుండా మనం ఈగోకి పోయో అజ్ఞానానికి పోయో అది వాడుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టీచర్స్ ఒక పిల్లల్ని స్కూల్లోనో కాలేజ్లో చేసినప్పుడు మంచి స్కూలేనా అంటారు, మంచి కాలేజేనా అంటారు. మంచి టీచర్ ఉన్నాడని అడగలేరు. ఇదిగో ఫైనల్గా మీకు పాఠాలు నేర్పే టీచర్లు, కాలేజ్ గోడలు కాదు కదా. యూనో, సో అది అంటే ఒక అలవాటు ప్రకారం క్వశ్చన్ అడగకుండా చేసే దాంట్లోంచి అది వచ్చింది బేసిక్గా. యూనో, సో ఇప్పుడు కూడా మనం ప్రొఫెషనల్ కోర్సెస్ ఐసోలేట్ చేయటం అనే దానికి ఎంత మీనింగ్ ఉంది, ఎంతో కొంత ఉండొచ్చు. ఐఎమ్ నాట్ సేయింగ్ ఇట్స్ నాట్ దేర్, బట్ ఐ థింక్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు క్రియేట్ ఎ వెరీ బిగ్ డిబేట్. ఇప్పుడు స్కూల్స్ ఏం చేస్తున్నాయి, కాలేజ్లు ఏం చేస్తున్నాయి. సో మోస్ట్ స్కిల్ ప్రొఫెషనల్ కోర్సెస్ ఆల్ ద స్టూడెంట్స్ ఆర్ బీయింగ్ ఒక చీకట్లోకి, అంటే వాళ్ళ భవిష్యత్తు ఏం మాత్రం. నాకు యాక్చువల్లీ ఒక డాక్టర్ చెప్పాడు, నాకు జాలేస్తుందండి మెడికల్ కాలేజ్ స్టూడెంట్ వాళ్ళు వెళ్ళి ఏం నేర్చుకుంటున్నారు, బయటకు వచ్చి ఏం చేస్తారని. అండ్ ద సేమ్ థింగ్ గోస్ ఫర్ ఎవ్రీ ప్రొఫెషన్. ఇప్పుడు నేను ఇంజనీరింగ్ కాలేజ్లో నాకు లాస్ట్ సెమిస్టర్లో ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. ఏంటది? బిల్డ్ ఎ ట్యాంక్ ఫర్ ఎ రెసిడెన్షియల్ కాలనీ. సో కాలనీలో ఎన్ని ఇళ్ళు ఉంటాయి, ఆ ఇళ్లలో ఎంతమంది ఉంటారు, వాళ్ళందరూ ఎంత తాగుతారు, వాడతారు, ఆ వాటర్ వాల్యూము దాని నుంచి రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ ద వాల్స్ అని చేయడానికి 6 months ప్రాజెక్ట్. అది నేను ఆ ప్రాజెక్ట్ నేను చేసి ఫెయిల్ అయ్యాను. ఇప్పుడు ఇఫ్ ఐ యూజ్ ఏ డివైస్ విత్ ద సేమ్ క్వశ్చన్ 5 secondsలో ఇస్తుంది. ఇట్ విల్ గివ్ మీ 4 options. యూనో, అప్పుడు నేను 6 నెలలు నా లైఫ్లో పోయినట్టు కదా. ఓకే, అప్పుడు ఈ టెక్నాలజీ లేదు, ఐ అండర్స్టాండ్ దట్. కానీ ఇప్పుడు నేను కనుక్కుంటే మోస్ట్ ఆఫ్ ద థింగ్ వాట్ దే స్టడీ ఈవెన్ నౌ అదే ఉంది సిలబస్ ఇప్పుడు కూడా. యూనో, ఎందుకంటే మనకి హ్యూమన్ బీయింగ్స్ నేను ఇందాక చెప్పినట్టు ఆల్వేస్ వీ ఫాలో గుడ్డెద్దులుగా వెళ్ళిపోతాం. కాబట్టి సీరియస్గా చూసి ఇప్పుడు దాన్ని అప్లై చేసి ఇప్పుడు నేను స్కూల్లో ఒకరిని పెట్టాలంటే ఒక పేరెంట్స్ పెట్టి వాళ్ళు తీసుకున్న డెసిషన్కి అట్లీస్ట్ 15-20 ఏళ్ళ తర్వాత దాని రిజల్ట్ బయటకు వస్తుంది. వాళ్ళు ఏ కోర్సు చేయమన్నారు, ఎందుకు చేర్పించారు అని. అప్పటికి 2 yearsకి ఇంత మారిపోతూ ఉంటే ప్రపంచం 20 years తర్వాత వాళ్ళు వచ్చి ఏమవుతారు అని ఆలోచించాల్సిన అవసరం ఉంది కదా. దట్ ఈస్ మై మెయిన్ పాయింట్. సో ఇప్పుడు దీనికి సంబంధించి ఐఎమ్ షూర్ మీలో కొంతమందికి దీని మీద కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉండొచ్చు. అలాగే ఆకలి గారు ఉన్నారు. ఇప్పుడు మా ఇద్దరు కాన్వర్జేషన్లో వీల్ అసైన్ సంథింగ్, దాని తర్వాత నేను మీ నుంచి క్వశ్చన్స్ తీసుకుంటాను. అయితే ఒక డిస్క్లైమర్ ఉంది.
ఎవరి మనోభావాలు దెబ్బతీయాలన్న ఆలోచన మాకు లేదు కాదు. ఖచ్చితంగా మేము ఎవరివైనా మనోభావాలు నాకుంది. మీరు ఆలోచించుకోండి, ఎందుకంటే మీరు ఇంకా అడ్వాన్స్ అవ్వలేదు, ఇంకా అక్కడే పాతకాలంలోనే ఆగిపోయారు అన్నది. ఎవరైనా ఇంకా మనోభావాలు దెబ్బతింటే మాత్రము ఖచ్చితంగా మీరు అడ్వాన్స్ అవ్వాలన్నది మాత్రమే మా విషయం. మీ మనోభావాలు దెబ్బతినాలని నాకు చాలా పెద్ద కోరిక. ఎందుకంటే మీరు ఒక చాలా స్ట్రాంగ్ లాంగ్వేజ్లో చెప్పకపోతే ఎవరిని వినడం. సో అప్పుడు నా ఆయనది నా వాయిస్ కాదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఖచ్చితంగా ఇవాళ ఒక విప్లవాత్మకమైన రెవల్యూషనరీ ఫార్మ్లోకి వచ్చిందన్నది రైట్. నాకు తెలిసి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా చాట్ జీపీటీనో లేదా డీప్ సీక్నో మరో దాన్నో వాడకుండా ఒక్కరోజు కూడా ఉండరని అనుకుంటున్నాను. సింపుల్ వర్డ్స్లో చెప్పాలి అంటే రాబోయే 10 years తర్వాతనో 15 years తర్వాతనో ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా మారబోతుందని మీరు అనుకుంటున్నారు, లేదా ఎలా మారాలనుకుంటున్నారు మీరు? సో టు స్టార్ట్ విత్ ఇది చాలా డిస్టర్బింగ్ ఉంది. తీసింది అంటే ఇది అనుకోకుండా అనుకున్నా, ఇంకెవరిని తనలేదు కాబట్టి